శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ సేవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి, గురువు, కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో కుజుడు, శని, మీనరాశిలో బుధుడు, శుక్రుడు, రాహువు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో రవి గురువుల యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. గురుముఖంగా తీసుకున్న ఆదేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. ఒకవేళ మనకేమైనా పనులు జరగట్లేదు, ఎవరైనా గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోగలిగితే ఏవైతే పనులు ముడిపడకుండా ఆగిపోయి ఉన్నాయో అవి పురోగతిలో ఉంటాయి. మళ్ళీ దాంట్లో అభివృద్ధి మనం సాధించగలుగుతాము. తండ్రి సంబంధిత బంధువులతోటి విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తలనొప్పి బారిన పడే అవకాశం ఉంది. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ఒప్పందాలు ఏర్పడతాయి. కార్యాలయంలో మీరు ఆశిస్తున్నటువంటి ప్రాజెక్టులు, అవకాశాలని అందుకోగలుగుతారు. మీకంటూ ఓ గుర్తింపుని, స్థాయిని అందుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీ చేతుల మీదుగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబడుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి, ఆనందానికి కారణమవుతుంది. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి ఆహార పానీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. వీటి ద్వారా అనారోగ్యమే తప్పించి ఏమాత్రం ఆరోగ్యం ఉండదు అన్న వాస్తవాన్ని కాస్తంత ఆలస్యంగా తెలుసుకునే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించినటువంటి ఆలోచనలు విపరీత ధోరణిగా మారతాయి. వాళ్ళ యొక్క ప్రవర్తన బాలేకపోవటం, మీరు చెప్పినటువంటి విధి విధానంగా వాళ్ళు వినకపోవటం మీ ఆందోళనకి, ఆవేశానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు అన్న భావోద్వేగాలు కలిగి ఉంటారు. పెద్ద మనుషుల్ని ఆశ్రయించి మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబంలో కలహాలకి మీరు కారణం కాకుండా జాగ్రత్త వహించండి. వృత్తిపూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. క్రెడిట్ని సంపాదించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల సమయంలో ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనుకున్న విధి విధానంగా ఒకానొక గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంపిక అయ్యే అవకాశం ఉన్నది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా చదవండి. సూర్య నమస్కారాలు చేయగలిగితే విశేషమైనటువంటి రాణింపు, గుర్తింపు ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మహాపాష్పత కంకణాన్ని ధరించండి. విజయం సాధించగలుగుతారు. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఓం నమఃశివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఆశిస్తున్నటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. వ్యాపార రీత్యా నూతన ఆలోచనలు, ఒప్పందాలు కలిసి వస్తాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. బంధువులతో చిన్న పొన్న చికాకులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు అనుకున్న విధి విధానంగా
కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా ఘనంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతోషానికి ఇది కారణమవుతుంది. నూతన వ్యాపార ఒప్పందాల విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. నిజాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ప్రయత్నం చేయండి. అబద్ధాలని ఎండగట్టే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఈ సమయంలో అపోహల బారిన పడే అవకాశం ముమ్మాటికి ఉంది. కాబట్టి ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే ఒప్పందాలు అగ్రిమెంట్లు చేసుకోవడం అనేది సూచించడమైనది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తల్లి తరపు బంధువులతోటి విశేషమైనటువంటి ధనలాభాన్ని అందుకోగలుగుతారు. మంచి గుర్తింపు గౌరవాన్ని అందుకోగలుగుతారు. మీ వాటాగా రావాల్సినటువంటి కొన్ని భూములకు సంబంధించి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగా మారతాయి. ఈ వారం స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. వృత్తిరీత్యా పురోగతి కోసం నూతన విద్యా అవకాశాల్ని అన్వేషిస్తారు. ఒకానొక కోర్సుని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు బాగుంటాయి. మనం చేస్తున్నటువంటి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యానికి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. కొన్ని కార్యక్రమాలని ఘనంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంబంధాలు కుదురుతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలుగుతారు. సాధ్యమైనంత వరకు స్నేహితులకి సన్నిహితులకి దూరంగా ఉండి చదువుకోగలిగితే విశేషమైనటువంటి లాభాలని మీరు అందుకోగలుగుతారు. వాళ్ళతో కాలక్షేపం చేసే ఆలోచనలు కానీ ఇతరితర ఆలోచనలు కానీ అవి ఏమాత్రం ప్రయోజనకరం కాదు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ వారం వృషభ రాశి వారి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఓం నమః శివాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. కోర్టు వ్యవహారాది తీర్పులో ఆనుకూల్యత కోసం అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలు రానట్లయితే చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. తండ్రి తరపు నుండి రావాల్సినటువంటి ఆదాయం లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి చర్చలు సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. సహోదర సహోదరీ వర్గం నుండి మిశ్రమ ఫలితాలు మాత్రమే ఏర్పడుతున్నాయి. అవునన్నట్టు కాదు, కాదన్నట్టు కాదు. కొన్ని కీలకమైన సందర్భాలలో మీ మాట పెడచెవిన పెట్టే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వివాహం కానివారు వివాహం కోసం చేసే ప్రయత్నాలలో మంచి సంబంధాన్ని ఎంచుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒకానొక శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ వారం స్త్రీలకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. కార్యాలయంలో మంచి గుర్తింపుని గౌరవాన్ని అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది. నూతన శుభకార్యాల పట్ల ఆకర్షితులవుతారు. వివాహాది విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. మీ చేతనైన సహాయం చేయడానికి మీరు ఏమాత్రం ఆలోచించరు. ఈ యొక్క వ్యవహారాలలో విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. మన వాళ్ళకు మనం అండగా ఉండాలి అన్న అభిప్రాయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో అవస్థకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉన్నాయి.
జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో పాల్గొనగలుగుతారు. విజయాన్ని సాధించగలుగుతారు. 1-2 సార్లు రాసినా కూడా ప్రయోజనం రాని వారు, కొన్ని మార్కులతోనే ఫెయిల్ అయిన వారు సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని లేదా శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని ఖచ్చితంగా జరిపించండి. ఈసారి రాయబోయే పరీక్షల్లో విజయాన్ని అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శ్రీ గౌరీదేవి అమ్మవారికి ఆరవడి కుంకుమతో, సుమంగళి పసుపుతో అర్చన జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ కార్యం మీదైతే మనం బయటికి వెళుతున్నామో ఆ కార్యం విజయవంతంగా పూర్తవుతుంది. అన్ని విధాలుగా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని అందుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒకానొక సదవకాశాన్ని అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు లేదా స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రయోజనకరంగా మారబోతున్నాయన్న శుభవార్తని వినగలుగుతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో అయిన వాళ్లతో మాట పట్టింపులు ఏర్పడే విధంగా ఉండొచ్చు. కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలలో అవస్థకు గురయ్యే విధంగా ఉంది. వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తరచుగా వాహనం రిపేర్ల బారిన పడే అవకాశం ఉంది. ఇది మార్చి మరొకటి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడకపోవచ్చు. కొన్నాళ్ళు దీంతోనే కొనసాగించాలన్న ఆలోచనలకి ఏకీభవిస్తారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు, వాళ్ళ బాగోగుల గురించి అతిగా ఆలోచించే విధంగా పరిస్థితిలో మార్పులు ఏర్పడతాయి. వాళ్ళు ఎవరినో ఇష్టపడ్డారన్న విషయం తెలియటం, ఇతర వ్యక్తిగతమైనటువంటి అంశాల పట్ల అవగాహన లేక మీరు బయట వాళ్ళకి ఇచ్చినటువంటి మాట అది చెల్లుబాటు కాదన్న నేపథ్యంలో కొద్దిపాటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఇంట్లో ఏర్పడే విధంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు సంయమనంతో, ఓర్పుతో ఏ విషయాన్నైనా కూడా వినే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఏదైతే పెద్ద స్థాయిలో సమస్య రావాలో అది అలా కాకుండా కాస్తంత తగ్గి నెమ్మదిగా చేయిదాటనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. చూసి చూడనట్టుగా కొన్ని విషయాలలో మీరు వ్యవహరించడం అనేది అత్యంత అవసరమైనటువంటి అంశం. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. పరీక్షల సమయంలో అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని, సూర్యాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని, శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అష్టమ శని ప్రభావం నుండి బయటపడగలుగుతారు. అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు. మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. గౌరవ మర్యాదల్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రజల ఆదరణ, అభిమానాన్ని
అందుకోగలుగుతారు. విశేషమైన లాభాలని అందుకోగలుగుతారు. వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఇంటర్వ్యూలో పాల్గొనాలా లేదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వెళ్ళినా ఒకటే కదా, వెళ్ళకపోయినా ఒకటే కదా అన్న నేపథ్యంలో కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కష్టమైనప్పటికీ వస్తుందో రాదో అన్న అభద్రతా భావం ఉన్నప్పటికీ ఈ యొక్క ఇంటర్వ్యూలలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. స్వయంకృతాపరాధాలు లేకుండా, అంటే మన వైపు నుండి ఏ తప్పు ఉండకూడదు, తప్పులు దొరలకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. వెళదాము, పార్టిసిపేట్ చేద్దాము, వస్తే వస్తుంది, లేకపోతే లేదు, అంత మాత్రమే. అది చిన్న స్థాయి ఉద్యోగం కదా, లేదా మనకు అర్హత లేదు కదా, ఈ యొక్క రెండవ విషయాల గురించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తావించద్దు. ఖచ్చితంగా ఏవైతే అవకాశాలు వస్తున్నాయో వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. శుభకార్యాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి. ఒకానొక శుభకార్యాన్ని ఘనంగా నిర్వహించగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ యొక్క కార్యక్రమాలు, ఈ యొక్క శుభకార్యాలను కూడా మీరు వేరే విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నటువంటి స్వల్పమైనటువంటి విమర్శలు వచ్చినప్పటికీ వాటికి మీరు ఏమాత్రం చెల్లించరు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా చేస్తున్నటువంటి ప్రయత్నాలలో విజయాన్ని అందుకోగలుగుతారు. కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు పాటించండి. తలనొప్పి, కీళ్ల నొప్పుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసే వారికి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టపడి చదవగలిగితే విశేషమైన ఫలితాలని, ఖ్యాతిని అందుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యాష్టకాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఉద్యోగాలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వయంకృతాపరాధాలు లేకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకోగలుగుతారు. గురువులు గాని, మీకు ఎవరి ద్వారా అయితే ఇన్స్పిరేషన్ ఉందో వాళ్ళ సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయుక్తంగాను, ప్రయోజనకరంగాను మారతాయి. బండి నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో అత్యంత జాగ్రత్త తీసుకోవడం అనేది సూచించడమైనది. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. సంతానం నుండి కొద్దిపాటి సమస్యలు రావడం, వాళ్ళ యొక్క బరువు బాధ్యతల్ని కూడా మీరే పూర్తిగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడటం బాధాకరమైనటువంటి అంశాలుగా మారతాయి. వాళ్లకు ఉద్యోగం లేకపోవటం, వాళ్ళు చెయ్యనంటాం, ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళ ఇంట్లో కూర్చోవటం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. వాళ్ళ యొక్క ప్రవర్తన మీకు విసుగు, చికాకు, బాధ కలిగించే విధంగా మారబోతోంది. వ్యాపార రీత్యా నూతన అవకాశాలు, ఒప్పందాలు ప్రయోజనకరంగాను, ఉపయుక్తంగాను మారతాయి. పెట్టుబడుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు చురుగ్గా పాల్గొనగలుగుతారు. మీ చేతుల మీదుగా చేయవలసినటువంటి కొన్ని శుభకార్యాలు, కార్యక్రమాలు సంపూర్ణ విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. 10 మంది గొడవ పడ్డప్పటికీ
మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని సజావుగా సక్రమంగా మీరు చేయగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విశేషమైనటువంటి రాణింపు గుర్తింపు ఉన్నటువంటి సబ్జెక్టుల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించండి. అందరూ చదువుతున్నారని మనం చదవటం కాదు, మనకి నిజంగా ఇష్టం ఉందా లేదా, అందులో ఏదైనా రాణింపు కోసం ప్రత్యేకంగా ఏదైనా రీసెర్చ్ చేయగలుగుతామా, డిగ్రీని సంపాదించగలుగుతామా అన్న నేపథ్యంలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గణేష్ పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తుల్ని బుధగ్రహం దగ్గర ఉంచి దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. కార్యాలయంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ఇంక్రిమెంట్ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉన్నతాధికారుల మెప్పు అందుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలకి అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. ట్యూషన్లు చెప్పేవారికి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, మెడికల్ షాపులు ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కార్యాలయంలో మీకంటూ ఓ గుర్తింపుని అందుకోగలుగుతారు. గౌరవ మర్యాదల్ని కలిగి ఉంటారు. ఒకానొక మనస్పర్ధ విమర్శలు ఏవైతే వచ్చాయో వాటన్నిటికీ మీరు ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటారు. నిజానిజాలనేవి బయట అందరికీ తెలుస్తాయి. దీని ద్వారా మీకు మరింతగా గుర్తింపు రావటం, మర్యాద అనేది పెరగటం, ఈ నేపథ్యంలో పరిస్థితులన్నీ కూడా అనూహ్యంగా మారతాయి. ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణం చేత అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయ వ్యవహారాలు బయటకు వస్తాయి. ఈ విషయాలని చుట్టుపక్కల వాళ్ళకి తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా కాస్తంత ఐకమత్యతతోటి కుటుంబంలో విషయాలు కుటుంబంలోనే ఉండిపోయే విధంగా మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మన విషయాలు 10 మందికి తెలిస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు, మన పరువు పోతుంది కదా, అయినా నిజానిజాలు తెలియకుండా బయటకి ఈ విషయాలు పొక్కడం ఎందుకు అన్న నేపథ్యంలో అందరికన్నా ఎక్కువగానే మీరు చాలా స్థిరంగా మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. దీని ద్వారా కుటుంబ మర్యాదల్ని పెంచిన వాళ్ళు అవుతారు. ఈ వారం విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అందులో విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఒకవేళ భూ సంబంధిత వివాదాలు అధికంగా ఉండి ఆదాయం చేతికి అందనట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించి వారంలో ఒక్కరోజు నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తుల్ని అష్టమూలిక తైలంతో కలిపి
శుక్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అనుకున్న విధి విధానంగా ఒకానొక స్థిరాస్తిని అమ్మగలుగుతారు. రుణాలను తీర్చగలుగుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉంటాయి. శత్రువర్గం బలోపేతమవుతున్నారన్నటువంటి ఆందోళన అధికంగా పెరుగుతుంది. మనం చేయగలిగింది ఏమీ లేదు కదా అన్న నీరసం, నిస్సత్తుతనం అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా దేవుడి మీద భారం వేసి వదిలేయండి. ఏది ధర్మమో ఏది న్యాయమో అదే అంతిమంగా గెలుస్తుందన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. మొదట అబద్ధాలకు వేగం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా అన్యాయం గెలుస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఆఖరణ మాత్రం నిజమే బయటికి వస్తుంది. న్యాయంగా మనం చేస్తున్నటువంటి పోరాటం ఖచ్చితంగా గుర్తింపుకు నోచుకుంటుంది. మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని మనం అందుకోగలుగుతాము. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. తల్లితరపు బంధువులతోటి తరచుగా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. బెంచ్లో ఉన్న వారికి ప్రాజెక్ట్ కలిసి వస్తుంది. అనుకున్న విధి విధానంగా ఒకానొక సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. మీరు ఎంపిక కార్యమో అన్న అపోహ మీకు అవసరం లేదు. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడానికి మంచి అవకాశాన్ని మీరు అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. సంఘంలో మీరు చేసే ప్రతి ఒక్క చిన్న పెద్ద విషయానికి మంచి గౌరవాన్ని అందుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రుణం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చదువుల మీద శ్రద్ధ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇతరితర విషయ వ్యవహారాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. గణపతి స్వామి వారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో కుజగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో విజయం సాధించడం కొరకు చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉండి తరచుగా సమస్యల బారిన పడుతున్నట్లయితే అఘోర పాష్పత హోమాన్ని జరిపించండి. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన గురువు రవి యొక్క కలయికతో మేషరాశిలో సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. తల్లితరపు బంధువులతోటి ఏవైతే విభేదాలు ఉన్నాయో అవి పరిష్కారం చెందుతాయి. ఆస్తిపాస్తుల గురించి విషయ వ్యవహారాలన్నీ కూడా ముడిపడతాయి. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు. సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడే విధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి, సొంత వ్యాపారంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. ఒకానొక శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రస్తావన చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ఎన్నో సంబంధాలు చూడటం, అవి చేయి దాకా వచ్చి చేయి జారిపోవటం, ఈ నేపథ్యంలో అసలు మనం ఎందుకు చూడాలి,
ఎందుకు ఇవంతా జరగాలి, కాస్తంత మనస్తాపానికి గురే అంశాలు ఏర్పడవచ్చు. ఏ విషయమైనా వ్యవహారమైనా చాలా సున్నితంగా పరిగణనలోకి తీసుకోవటం అనేది కాస్తంత ఆపవలసి ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి సెన్సిటివ్గా రెస్పాండ్ అవ్వద్దు, ఎక్కువగా ఎమోషనల్గా రెస్పాండ్ అవ్వద్దు. అయితే అవుతుంది, కాకపోతే కాలేదు, కాలేదన్నంత మాత్రాన ప్రయత్నం చేయకుండా అయితే ఆగకూడదు కదా. ఈ విషయాన్ని గ్రహించండి. పర్సనల్గా జాతకం చూపించుకోగలిగితే ఏదైనా గ్రహ సంబంధమైనటువంటి దోషాల వలన ఇలా ఏర్పడుతుందేమో మనం తెలుసుకోవచ్చు. దాని ద్వారా ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యలను అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం ధనుసు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన శుభకార్యాల పట్ల ఆకర్షితులవుతారు. చురుగ్గా పాల్గొంటారు. మీ చేతనైనంత సహాయాన్ని చేయగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం. ఈ యొక్క రాశి నుండి ద్వితీయ స్థానంలో కుజుడు శని, తృతీయ స్థానంలో బుధుడు శుక్రుడు రాహువు, చతుర్థ స్థానంలో రవి గురువుల కలయిక మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మన స్థిరచరాస్తులు వాటి యొక్క రేటు గణనీయంగా పెరగటం, ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఫినాన్షియల్ స్టేటస్ ని పెంచే విధంగా మారటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. చేతిలో రూపాయి లేనప్పటికీ వెనకాలన్న ఆస్తి అయితే అండగా నిలబడింది కదా అన్న ధైర్యం ఎక్కువగా ఉంటుంది. నూతన పరిచయాలు, స్నేహాలు కలిసి వస్తాయి. ముఖ పరిచయం లేని వారికి ఆర్థిక సహాయం మాత్రం చేయవద్దు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. సోషల్ మీడియాలో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా మారుతుంది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు గుర్తింపుకు నోచుకుంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. చేతి నిండా ప్రాజెక్టులు వచ్చే కాలం. అత్యంత తొందరలో ఉందన్న శుభవార్తని వినగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. ఈ రోజు కష్టపడితే రేపొద్దున ఆదాయం వస్తుంది కదా అన్న ధైర్యంతో ముందడుగు వేయగలుగుతారు. నూతన శుభకార్యాల పట్ల, కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఒకానొక విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. సంతాన సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి. సంతానం వాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవటం మీకు ఏమాత్రం నచ్చకపోవచ్చు. ఇవి ప్రత్యేకించి వివాహాది విషయ వ్యవహారాలలో మీ ఆమోద ముద్ర లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళటం మీకు నచ్చనటువంటి అంశంగా మారుతుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో విజయాన్ని అందుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి లాభాలని అందుకోగలుగుతారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ప్రత్యేకించి శనేశ్వరుడి యొక్క స్తోత్రాన్ని 11 సార్లు పఠించి స్వామివారి దగ్గర నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన సమర్పించండి. విశేషమైనటువంటి గుర్తింపు, రాణింపు ఏర్పడుతుంది. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా అనుకూలమైనటువంటి మార్పులు
ఏర్పడతాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వయంకృతాపరాధాలు లేకుండా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఈ రోజున మనం ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళాలా, దీనికి మన అర్హత ఏమిటి, దానికన్నా మన చదువు ఎక్కువగా ఉంది, మనకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఈ యొక్క చిన్న ఉద్యోగానికి ఎంపిక అయినప్పటికీ కూడా మనకే ప్రయోజనం లేదు కదా అన్న నేపథ్యంలో మాత్రం ఆలోచనలు వద్దు. ఏవైతే సదవకాశాలు వస్తున్నాయో వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేయండి. ఆర్థికంగా ఇంకా దిగజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాబోయే రోజుల్లో. కాబట్టి ఈ రోజున వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు. వ్యాపార నిమిత్తం నూతన ఒప్పందాలు, ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు. చిన్న పొన్న వ్యాపారస్తులకి, మెడికల్ షాప్ వ్యాపారస్తులకి, ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీరు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని విజయవంతంగాను ఘనంగాను చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. రుణాలను తీర్చవలసినటువంటి సమయం అత్యంత తొందరలో ఉందన్న విధంగా ఆందోళన కలిగి ఉంటారు. డెడ్ లైన్లు పోస్ట్ పోన్ కాకపోవచ్చేమో ఈసారి. ఈ రుణాలను ఎలా తీర్చాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసే వారికి, గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు దొర్లినప్పటికీ అంతిమంగా విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. తరచుగా రాస్తున్నాము, 5-6 మార్కులతోటి ఫెయిల్ అవుతున్నాము అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉన్నట్లయితే ఈసారి సుబ్రహ్మణ్య పాశుపత హోమం జరిపించి ఆ తర్వాత పరీక్షల్లో ప్రవేశించే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో శనీశ్వరుడి దగ్గర దీపారాధన జరిపించండి. శక్తి కొలది నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకం జరిపించి పితృదేవతల పేరు మీద దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో శుక్రగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం, రాహు యొక్క కలయిక అనుకూలమైనటువంటి మార్పులకి కారణమవుతుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. రాజకీయాల్లో ఉన్న వారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విజయం మీ సొంతమైందన్న విషయాన్ని తెలుసుకోగలుగుతారు. దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్తను అందుకోగలుగుతారు. మీ చేతుల మీదుగా శుభకార్యాది విషయ వ్యవహారాలను ఘనంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. వివాహం కాని వారు వివాహం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం నూతన ఒప్పందాలు, ప్రయత్నాలు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన విద్యని అభ్యసించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పుల్ని అందుకోగలుగుతారు. ఒక వర్గం మనల్ని ద్వేషించినప్పటికీ మరొక వర్గం యొక్క అండదండల్ని పరిపూర్ణంగా స్వీకరించగలుగుతారు. వీటి ద్వారా విజయాన్ని అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. వ్యాపార నిమిత్తం రుణాలను తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్ల కోసం సొంతంగా దాచుకున్నటువంటి ధనం చేతిలో ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క విషయము, ప్రతి ఒక్క వ్యవహారము అన్ని ధనంతోనే ముడిపడ్డాయి అన్న నేపథ్యంలో మానసిక ఆందోళన కలిగి ఉంటారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. ఒకానొక స్థిరాస్తిని అమ్మకానికి ఉంచవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తల్లి తరపు బంధువులతోటి, తండ్రి తరపు బంధువులతోటి
విభేదాలు ఏర్పడకుండా సాధ్యమైనంత వరకు మీరు తీసుకునే జాగ్రత్త చర్యలు ప్రయోజనకరంగా మారతాయి. వాటి ద్వారా ప్రయోజనాలను కూడా మీరు అందుకోగలుగుతారు. నూతన శుభకార్యాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి. చురుగ్గా పాల్గొనగలుగుతారు. చేయాలనుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఘనంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సందర్భాలలో మీ వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ప్రయోజనకరంగా మారటం, వాళ్ళ యొక్క ఆనందం మీ యొక్క ఆనందంగా మీరు భావిస్తారు. కీలకమైన సందర్భాలలో వాళ్ళ యొక్క అండదండల్ని మీరు ఆశించే విధంగా మీ యొక్క ప్రణాళికలు ఉండబోతున్నాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని అందుకోగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం, ప్రత్యేకించి ఎంబీబీఎస్ సీట్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి గుర్తింపు కలిగినటువంటి కాలేజీలో సీటును సంపాదించుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, శనైశ్వరుడి యొక్క స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఒత్తులతో, అష్టమూలిక తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి. ఏలినాటి శని యొక్క ప్రభావం ప్రతికూలంగా ఉండి అనేక రకాల సమస్యలతో, చిక్కుముడులతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేయించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో కౌముదిని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, త్రిశూల్ పౌడర్తో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.